రోజంతా శబ్దం, మొబైల్స్ నోటిఫికేషన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇవన్నీ కాకుండా మోగకుండా నిశ్శబ్దంగా ఉంటే ఏమవుతుంది? ఇది కేవలం మాట కాదు. ఇది ఒక సైన్స్, ఇది ఒక భక్తి, ఇది ఒక నమ్మకం. మన జీవితం ఇప్పుడు శబ్దాలతో నిండిపోయింది. మొబైల్స్, సోషల్ మీడియా, న్యూస్. కానీ మన మనస్సు నిశ్శబ్దంగా ఉంటేనే సరిగ్గా ఆలోచించగలుగుతుంది. మన మెదడు రోజంతా శబ్దాలతో మునిగిపోయింది. మాటలు, స్క్రీన్లు, స్క్రోలింగ్. అందుకే మన మనసు ఎప్పుడూ పరుగులో ఉంటుంది. ఆలోచనలకు బ్రేక్ ఉండదు. శరీరం ఆగినా మనసు ఆగదు. అలసట అనేది పని వల్ల కాదు, ముఖ్యంగా ఈ రోజుల్లో శబ్దం వల్ల వస్తుంది. ధ్యానం, మౌనం, తపస్సు. మన సంస్కృతి ఎప్పుడూ నిశ్శబ్దాన్ని గౌరవించింది. ఎందుకంటే నిజమైన ఆలోచనలు అరిచే చోట పుట్టవు, నిశ్శబ్దంలోనే పుట్టుతాయి. నిశ్శబ్దం ఉంటే మెదడులో కొత్త కణాలు పెరుగుతాయి, స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది, మెమొరీ అండ్ ఫోకస్ పెరుగుతుంది. రోజు కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి. మెదడుకు పవర్ రీఛార్జ్ లాంటిది ఇది. మన భారతీయ సంప్రదాయంలో ధ్యానం, మౌనం, తపస్సు అన్నీ నిశ్శబ్దం మీదే ఆధారపడ్డాయి. మీరు ఏ ఆరాధించే దేవుడైనా సరే శబ్దంలో కాదు, నిశ్శబ్దంలో మాట్లాడతాడు. ఎప్పుడు నోటిఫికేషన్స్, ఎప్పుడు స్క్రోలింగ్, ఇదే నా జీవితం కాదు కదా. ప్రతిరోజు ఇలా చేయండి. ఉదయం లేవగానే ప్రశాంతంగా ఉండటం, రాత్రి పడుకునే ముందు సైలెన్స్. ఇలా కొన్ని నిమిషాలు మన మనసునే మారుస్తాయి. నిశ్శబ్దం అంటే ఖాళీ కాదు, అది ఒక శక్తి. మీరు ఎప్పుడైనా నిజమైన నిశ్శబ్దం అనుభవించారా? ఈరోజు ప్రయత్నించండి. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మెదడు ఆగదు, బాగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఆలోచనలు స్పష్టంగా మారతాయి, గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. మొబైల్స్, టీవీ ఇవి లేకపోతే అసహనం, స్క్రీన్ లేకపోతే ఖాళీగా అనిపించడం. అసలు నిజం ఏంటంటే మనల్ని మనం ఎదుర్కోవడానికి మనకు సమయం లేదు. అందుకే అలసట, అందుకే ఆందోళన. మనలో చాలామందికి నిశ్శబ్దం అంటే భయం. ఎందుకంటే శబ్దంలో మనం మనల్ని మర్చిపోతాం, కానీ నిశ్శబ్దంలో మన నిజమైన స్వరం వినిపిస్తుంది. మన లోపల ఉన్న బాధలు, ప్రశ్నలు, అనుమానాలు అన్నీ నిశ్శబ్దంలోనే బయటకు వస్తాయి. అందుకే చాలామంది నిశ్శబ్దం నుంచి పారిపోతారు. ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు, మంత్రం జపించడం మాత్రమే కాదు. ధ్యానం అంటే మనసుతో మాట్లాడుకోవడం. నిశ్శబ్దంలోనే మనకి మనమే ప్రశ్నలు వేస్తాం, మనకి మనమే సమాధానం చెప్పుకుంటాం. అందుకే ప్రపంచంలో గొప్ప ఆలోచనలు, గొప్ప నిర్ణయాలు అన్నీ నిశ్శబ్దంలోనే పుట్టాయి. న్యూరోసైన్స్ ప్రకారం రోజంతా శబ్దంలో ఉంటే మెదడు సర్వివియల్ మోడ్లోకి వెళ్తుంది, కానీ నిశ్శబ్దంలో ఉంటే బ్రెయిన్ హీలింగ్ మోడ్లోకి వెళ్తుంది. అంటే మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ మెదడు, మీ శరీరం, మీ మనసు తమను తాము బాగు చేసుకుంటాయి. ఇది ప్యూర్ సైన్స్ అండ్ భక్తి కూడా. పిల్లలు, పెద్దలు అందరికీ నిశ్శబ్దం చాలా అవసరం. పిల్లలకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, భయం తగ్గుతుంది. పెద్దలకు బీపీ తగ్గుతుంది, ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. వృద్ధులకు మనశ్శాంతి, ఒంటరితనం తగ్గుతుంది. అందుకే నిశ్శబ్దం వయసు చూడదు, అందరికీ అవసరం. నిజమైన శక్తి ఎక్కడ ఉంటుంది? శబ్దం చేసే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు, కానీ నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు లోపల బలంగా ఉంటారు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఎక్కువ ఆలోచించేవాడే బలమైనవాడు. ఎక్కువ శబ్దం చేసే మనసు కాదు, నిశ్శబ్దంగా ఉండే మనసే నిజంగా శక్తివంతమైనది. ఈ వీడియో తర్వాత ఒక చిన్న పని చేయండి. రోజు కొద్ది నిమిషాలు ఎలక్ట్రానిక్స్ ఏమీ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చోండి. అప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. ప్రపంచం ఎప్పటికీ శబ్దంగానే మారుతూనే ఉంటుంది, కానీ మన లోపల నిశ్శబ్దం ఉంటే మన జీవితం నిలబడుతుంది. నిశ్శబ్దం బలహీనత కాదు, అది ఒక శక్తి. ఇలాంటి మనసుకు ఉపయోగపడే సైన్స్, జీవితం, సంస్కృతి వీడియోల కోసం మన తెలుగు టెక్ వేణు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.